హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. ఇది మన అకాడమీ. సో ఈరోజు ఇండియాలో ఇన్ఫ్లేషన్ని కనుక్కోవడానికి మెజర్ చేయడానికి ఎలాంటి ఇండిసెస్ ఉన్నాయి అన్నప్పుడు మనం సిపిఐ, డబ్ల్యూపీఐ, జీడిపి డిఫ్లేటర్, డబ్ల్యూపీని మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అదేంటో క్లారిటీగా చూద్దాం. సో ప్రొడ్యూసర్ లెవెల్లో గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్ అవుతాయి, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్ రీచ్ అవుతాయి, అక్కడి నుంచి రిటైలర్కి, అక్కడి నుంచి కస్టమర్స్కి అంటే మనకి రీచ్ అవుతాయి. ఇది ఫ్లో ఆఫ్ గూడ్స్ అనుకుంటే పేమెంట్ పాయింట్లో మాట్లాడినప్పుడు కస్టమర్ ఎవరికి పే చేస్తాడు? రిటైలర్కి. ఆ ప్రైస్ని కన్జ్యూమర్ ప్రైస్ అని. సో రిటైలరు హోల్సేల్ పే చేస్తాడు, దాన్ని హోల్సేల్ ప్రైస్ అని. హోల్సేలరు ప్రొడ్యూసర్ పే చేస్తాడు, దాన్ని ప్రొడ్యూసర్ ప్రైస్ అని పిలుస్తాం కదా. మొత్తం 3 ప్రైజెస్. కన్జ్యూమర్ లెవెల్లో ప్రైస్ ఏ విధంగా మారుతుంది అని చెప్పేది సిపిఐ, హోల్సేల్ లెవెల్లో ప్రైస్ ఏ విధంగా మారుతుందని చెప్పేది డబ్ల్యూపీఐ, ప్రొడ్యూసర్ లెవెల్లో ప్రైస్ ఏ విధంగా మారుతుందని చెప్పేది పీపీఐ. కానీ ఇండియాలో ప్రజెంట్ దీన్ని వాడట్లేదు, స్టిల్ ఇది ఇంకా ప్రపోజల్ స్టేట్లోనే ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ మనం వాడుతున్నది సిపిఐ అండ్ డబ్ల్యూపీఐ. దీంతో పాటు ఇంకోటి ఏముంది అంటే జీడిపి డిఫ్లేటర్ అని వాడుతాం అన్నట్టు. క్లియర్? ఈ 3 అంటే సిపిఐ, డబ్ల్యూపీఐ అండ్ జీడిపి డిఫ్లేటర్ యాజ్ ఆఫ్ నౌ యాక్యురేట్ మెజర్మెంట్స్ అన్నట్టు ఇండియాలో. ఓకేనా? థ్యాంక్ యూ.